స్కిన్ కేర్ అనగానే చాలా మంది డిఫరెంట్ పర్సెప్షన్‌లోకెళ్ళిపోతుంటారు. ఇప్పటికి కొంతమంది మేకప్‌లానే ట్రీట్ చేస్తారు స్కిన్ కేర్‌ని. ఇంకొంతమంది పెద్దవాళ్ళైతే మా జనరేషన్‌లో ఇవన్నీ లేవు. మీరేంటి ఏవేవో క్రీములు పూసేసుకొని మీ స్కిన్ అంతా పాడు చేసుకుంటున్నారు అంటున్నారు. పెద్దవాళ్ళైతే ఓకే. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ టుడేస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇలా మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. బట్ స్టిల్ మన ఏజ్ వాళ్ళు కూడా మన పేరెంట్స్ ఇవన్నీ యూజ్ చేయట్లేదు కదా! వాళ్ళు బానే ఉన్నారు కదా! మనకెందుకు ఇవన్నీ అవసరమా అంటున్నారనమాట. నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసి నియర్లీ 4 ఇయర్స్ అవుతుంది. సో, ఇనీషియల్ స్టేజెస్‌లో ఇలాంటి మాటలన్నీ విన్నాను నేను. అప్పట్లో వాళ్ళ మాటలు విని నేను గనుక స్కిన్ కేర్‌ని ఫాలో అవ్వకపోయుంటే ఇప్పుడు ఇంత మంచి డ్రాస్టిక్ చేంజ్ అయితే నేను ఎక్స్‌పీరియన్స్ చేసేదాన్ని కాదు. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి నాకు కన్సిస్టెంట్‌గా స్కిన్ కేర్ యూజ్ చేయడం వల్ల. అసలు మనం ఎందుకు స్కిన్ కేర్ యూజ్ చేయాలి? మన పేరెంట్స్ జనరేషన్‌లో ఇవన్నీ లేవు కదా! అంటే మన పేరెంట్స్ జనరేషన్‌లో ఎక్కువ పొల్యూషన్ ఉండేది కాదు, డస్ట్ ఉండేది కాదు, హార్మ్‌ఫుల్ యూవీ రేస్ కూడా ఉండేవి కాదు అనమాట. బట్ ఇప్పుడు మన జనరేషన్‌లో పొల్యూషన్ ఎక్కువైపోయింది, డస్ట్ ఎక్కువైపోయింది, సన్ నుంచి హార్మ్‌ఫుల్ యూవీ రేస్ వస్తున్నాయి. మొత్తానికి ఎన్విరాన్మెంట్ అంతా హార్మ్‌ఫుల్‌గా మారిపోయింది. ఇన్‌ఫాక్ట్ సన్ నుంచి వచ్చే హార్మ్‌ఫుల్ యూవీ రేస్ వల్ల చాలా మందికి స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది. సో, ఇలాంటి హార్మ్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, యాస్ పార్ట్ ఆఫ్ థాట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది వచ్చింది. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనమాట. రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్‌లో ఉన్న వాటర్‌ని లాక్ చేసి మన స్కిన్‌ని హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. సో థాట్ ఇరిటేషన్ గాని, ఫ్లేకీనెస్ గాని, డ్రైనెస్ గాని ఉండదు మన స్కిన్‌కి. సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల హార్మ్‌ఫుల్ యూవీ రేస్ పెనిట్రేట్ అవ్వవు మన స్కిన్‌లోకి అండ్ డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయి. స్కిన్ ఈవెన్ టోన్‌గా మారుతుంది. సో, అదన్నమాట అర్థం. ఎవరైనా స్కిన్ కేర్ ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అని అర్థం. అంతే తప్ప ఏవో క్రీములు పూసుకొని మేకప్ వేసుకుంటున్నారు అని కాదు. సో, స్టాప్ కన్సిడరింగ్ స్కిన్ కేర్ యాస్ మేకప్. ఐ హోప్ మీ అందరికీ ఎందుకు స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఎవరైనా స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ నో యువర్ స్కిన్ టైప్, దెన్ ఫాలో అ రొటీన్. నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని కమ్యూనిటీ పోస్ట్‌లో ట్యాగ్ చేశాను. వెళ్లి చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై గైస్.